అన్నీ సులభంగా వచ్చేస్తే దేవుడు ఓరక చేసి పంపించే దేవుడు కాదు. పోరాడాలి, విశ్వాసంలో నిలబడాలి, పరీక్షలు నిలబడాలి, పగలగొట్టబడాలి, వెరగొట్టబడాలి. యేసు ప్రభు కూడా చూస్తామండి, ఆ రొట్టెని విరిస్తే మల్టిప్లికేషన్. అది విరిచి ఇస్తా అనుకుంటానండి. ఆయన విరిచాడంట, వీరు 12 గంపలు తీసుకొచ్చారంట, ఈయన విరిచాడంట. అంతే అనుకుంటానండి, 12 గంపల్లో 5 రొట్టెలు విరిచేయాలి. ఎట్లా? ఎందుకంటే బైబిల్లో రాయబడుతుంది 12 గంపల్లో పంచారని రాయబడుతుంది. 12 మంది శిష్యులు 12 గంపల్లో పంచారని రాయబడుతుంది. అయిపోయిన తర్వాత 12 గంపలు ఎత్తారనేది రాయబడుతుంది. 12 గంపల్లో పంచారంట. 5 రొట్టెలని, ఇదిగో పీసు, ఇదిగో పీసు, ఇదిగో పీసు, ఇదిగో పీసు, ఇదిగో చేప, ఇదిగో ఈ మొక్క ఇక్కడ, ఈ మొక్క ఇక్కడ, ఈ మొక్క ఇక్కడ. ఇప్పుడు శిష్యులు చూశారు, ఆ రొట్టెలు చిన్న మొక్కలో, ఆ చేప మొక్కలో ఒక 2 పడ్డాయేమో లోపట. ఇప్పుడు ఆ గంప తీసుకుని వెళ్ళాలి. ఇదిగో మీరు అందరూ నిలబడుతున్నారు, ఇప్పుడు నేను ఒక గంపలో ఒక 2 మొక్కలో, చేపలో 2 మొక్కలో రొట్టెలను తీసుకుని మీ ముందు రావాలి. ఎలా ఉంటుంది? అందులో 3 రోజులు తిండి లేదు. ఎలా ఉంటుంది? నాకైతే యేసు ప్రభు చేసిన అద్భుతం ఒక లెవెల్ రా అంటే, పంచిన శిష్యులు ఇంకొక లెవెల్. వాళ్ళకి ఎంత ధైర్యం అంటే, అప్పటికే చూడండి ఆయన అంటున్నాడు, ఏయ్ లైన్లో కూర్చో, అందరినీ అరేంజ్ చేసి కూర్చోబెట్టమన్నాడు యేసు ప్రభు. శిష్యులు ఎంత దబాయించి ఉంటే 5,000 మంది కేవలం పురుషులు అంట. ఎట్లా కూర్చోబెట్టగలుగుతారు? 5,000 మంది కేవలం పురుషులు, స్త్రీలు పిల్లలు కూడా ఇంకా ఉన్నారంట, ఇంచుమించు 20,000 మంది అంటారు. కానీ వారిని క్రమక్రమంగా గ్రూప్స్ లాగా కూర్చోబెట్టిన తర్వాత అప్పుడు తీసుకొస్తున్నారంట వీళ్ళు. కానీ బైబిల్లో తెలియజేయబడుతుంది, యాజ్ దే వర్ టేకింగ్ ఇట్ వాస్ కమింగ్. కానీ ఒకటి మాత్రం ఎవిడెన్స్ ఉంది, తీసుకునేవాడు మామూలుగా తీసుకోలే. తెలుసా ఇందుకు ఎవిడెన్స్ తెలుసా? నీకు కొద్దిగా ఇచ్చుంటే నీ ఆకలిగా మొత్తం తినేసి ఉండేవాడు. నువ్వు ఎంత తీసుకుని ఉండుంటే తిని 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 మిగిలిన 12 గంపలు ఊడ్చిపెట్టావంట. అంటే ఎంత తీసుకుని ఉండుంటాడు ఒకడు? మెరికల్ బ్రెడ్ అనుకుంటున్నాడు. మెరికల్ బ్రెడ్ అని పేరు వచ్చింది. మెరికల్ ఫిష్ ఎలా ఉంటుంది? ఎంత తిన్నా కూడా ఇంకా మిగిల్చి పెట్టారంట. బట్ ఇట్ టేక్స్ ఫెయిత్, ద ప్రాసెస్ ఆఫ్ బ్రేకింగ్. వెర్రగొట్టబడటంలోనే దీవెన ఉందండి. ఇఫ్ యూ బీన్ ఆస్కింగ్ గాడ్, ఎందుకు నన్ను వెరగొడుతున్నావు ప్రభా, ఎందుకు ఇలా నలగొడుతున్నావు ప్రభా, ఎందుకు ఈ కష్టం ప్రభా, ఎందుకు ఇది జరగాలి ప్రభా, ఇంత పోరాడిన తర్వాత ఎందుకు నాకు ఈ పరిస్థితి ప్రభా? హోల్డ్ ఆన్. మాట ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు, వాగ్దానం చేసిన దేవుడు, కార్యాన్ని జరిగించే దేవుడు. అనేక సార్లు దేవుని తలంపులు మనకు అర్థం కావు. మనం లోక దృష్టిలో మనకున్న సామర్థ్యత తగినట్టుగా క్యాలిక్యులేట్ చేసుకుంటూ, దీనికి ఇదేమో, దీనికి ఇదేమో, ఇది ఇట్లేమో. లేదు లేదు లేదు, నువ్వు దేవుని చిత్తాన్ని దాటిపోయి నువ్వు దేవునికి విరోధంగా చేసి నీ జీవితంలో ఏదో పొరపాట్లు చేసి అది దేవుడు ఇట్లా మలిచేయాలని దేవునికి రూల్స్ కండిషన్స్ పెట్టి దేవుడు చేయకపోతే దేవుడు అన్యాయం చేశాడు అంతం కాదు. మన తప్పులు మన పొరపాట్లు ఒప్పుకునే ప్రభువా నా జీవితంలో కార్యం జరిగించు. బైబిల్లో చూసినప్పుడు ఎజికేలు గ్రంథంలో చూస్తాము, ఆ దర్శనంలో ఎండిన ఎముకల్లోకి జీవాత్మను రమ్మంటే జీవాత్మ వచ్చిందంట. వారు గొప్ప సైన్యంగా నిలబడ్డారంట. యేసు ప్రభు దగ్గర చూసినప్పుడు చనిపోయిన లాజర్ని తిరిగి రమ్మన్న వెంటనే లేచి వచ్చాడు. పాడిని ముట్టిన వెంటనే తిరిగి లేచాడు. కానీ అఫ్ కోర్స్ జైరస్ డాటర్, చిన్నదానా తల్లి తాకుమి లే, ఆ మాటకు కూడా ఆ కుమార్తె లెగుస్తాం. ఆ ముగ్గురు సజీవులు వస్తాం చూస్తాం, సజీవులై వస్తాం చూస్తాం. కానీ నూతన నిబంధనలు చూసినప్పుడు యేసు ప్రభు శిష్యులు వారు మరణిస్తూ ఉంటే మనుషులకి అర్థం కాలే. ఆది సంఘంలో విశ్వాసాలు మరణిస్తూ ఉంటే వాళ్ళకి అర్థం కాలేదు. దే డిడ్ంట్ అండర్స్టాండ్ వై, ఎలాంటి మరణం ఎందుకో. ఆ మరణం ఎందుకంటే మేలు కొరకు, ఘనత కొరకు. ఈరోజు ఉన్నవారు, ఇక్కడ ఉన్నవారు ఎంతమంది నమ్ముతారో తెలియదు, కానీ ఈ లోకాన్ని విడిచిపెడుతున్న అసలైన లోకం అండి. నమ్మేవారు ఉంటే బిగ్గరగా హల్లెలూయా చెప్తారా? అనేక సార్లు అనేక మందికి ఈ ప్రశ్న ఉంటుంది. నాకు కూడా చిన్నప్పుడు ఉండేదిలే. యేసు ప్రభువుకి తెలుసు లాజర్ను లేకపోతున్నాడని. వెళ్ళాడు, చనిపోయిన 3 రోజుల తర్వాత వెళ్ళి అప్పుడు లేపాడు. అసలు ఎందుకు చావనివ్వాలి? చావనకుండా ఉండనే బెటర్ కదా. చచ్చిపోయిన తర్వాత లేవాల్సిన అవసరం ఏముంది? ఎక్కడ జైరస్ డాటర్
ఆ కుమార్తె మరణ పడక దగ్గర ఉన్నదప్పుడు ఆయన వచ్చి యేసుప్రభుని పిలుస్తాం, ఆయన వెళ్తా ఉంటాము. ఆ వెళ్ళే దారిలో 12 సంవత్సరాల కూతురు కుమార్తె మరణ పడక మీద ఉంది. 12 సంవత్సరాలకి రక్తస్రావణ స్త్రీ వచ్చి ఆయన ముడుతుంది. అడుగుతున్నాడు ఆయన, ఆమె చనిపోబోతుంది, ఈయన పిలుస్తున్నాడు, అర్జెంటుగా వెళ్తున్నాడు జనసమూహంలో నుండి. ఆ టైంలో ఆయనని 12 సంవత్సరాలకు రక్తస్రావణ స్త్రీ ముట్టినప్పుడు ఆయన ఆగిపోయాడు. ఆయన ఆగిపోయాడు, అక్కడ ఆమెతో మాట్లాడుతున్నాడు, అక్కడ కార్యాన్ని జరిగిస్తున్నాడు. అక్కడ జేఆర్ఎస్కి న్యూస్ వచ్చిందంట, వార్త ఏమని, నీ కూతురు కుమార్తె చనిపోయింది, ఇంకా బోధకుండా డిస్టర్బ్ చేయొద్దు. నీ కుమార్తె చనిపోయింది, ఇంకా బోధకుండా డిస్టర్బ్ చేయొద్దు. కానీ అలాంటి పరిస్థితుల్లో కూడా వెళ్ళి లేపుతున్నాడు. ఎప్పుడైనా జీవితంలో ఈ ప్రశ్న రావచ్చు, వై షుడ్ గాడ్ అలో ఫస్ట్? అసలు మొదటి స్థానంలో ఎందుకు అనుమతించాలి? వై ఇన్ ద ఫస్ట్ ప్లేస్ షుడ్ ఈ అలో? వై కుడ్ ఇట్ స్టాప్ ఇట్? ఎందుకు నాకు ఈ యాక్సిడెంట్ జరిగి ఈ మరణ పడక దగ్గరికి వెళ్ళి అక్కడ నుండి దేవుడు నన్ను తిరిగి లేపాల్సిన అవసరం ఏంటి? యాక్సిడెంట్ జరగనొకనే కాపాడొచ్చుగా. నాకు ఎందుకు ఈ అనారోగ్యం వచ్చి దేవుడు నన్ను స్వస్థపరిచి నేను వచ్చి ఈ సాక్ష్యం చెప్పాలి? నాకు అసలు అనారోగ్యం రాకుండా ఉంటేనే చాలుగా. చాలాసార్లు ఇలాంటి ప్రశ్నలు మనకు ఉంటాయండి. నేను ఎందుకు ఇంత చదివి నాకు రాకపోతాం, నాకు ఎందుకు ఇలాగ వివాహమయ్యి ఇలాగ విఫలమవుతాం, లేకపోతే ఇలాంటి కార్యం జరిగి ఇలాంటి నష్టం జరుగుతాం, వై ఆల్ దిస్ అని రావచ్చు. దేవుడు అంటే నాకు ఎందుకు ఇది జరగాలి? జ్ఞాపకం చేసుకోండి, బైబిల్ చదివినప్పుడు నేను ఎప్పుడు ఒకటే చూసా, గాడ్ డిప్స్, గాడ్ క్రష్, గాడ్ బ్రేక్స్, బట్ ఇట్స్ నాట్ ఎ కర్స్. వెర్రకొడతాం ఆశీర్వాదం, నలకొడతంలో వస్తుంది రసం, తైలాభిషేకం. నలకొడతంలో, శ్రమ పెడతంలో, ద ప్రెషర్ ఇస్ బెండింగ్, మోల్డింగ్, మేకింగ్ యూ. వాటిలో నుండి అగ్నిలో పెట్టినప్పుడు కాలిపోతాం మనుషుడు. ఏంట్రా బ్రతుకు అర్థం కావట్లేదురా అన్న పరిస్థితుల్లోకి వెళ్తాం. కానీ వాటిలో నుండి మేలైన బంగారంగా దేవుడు తీసుకొస్తాడంట, రిఫైన్డ్ గోల్డ్. ఎందుకంటే యోబు పత్రిక ఎక్కడ ఒకసారి లెట్స్ ఫినిష్ దట్ వర్స్, అక్కడ ఇందాక చదివిన ఆ మాట ముగించలేదు. నేను ముందుకెళ్తే నువ్వు లేవు, వెనక అంటే నువ్వు ఉన్నావనేది నేను గ్రహించలేకపోతున్నాను, నా ఎడకు నువ్వు కనబడతలేదు, నా కుటుంబం వైపు నువ్వు అక్కడ కార్యం పని చేస్తున్నావు కానీ నాకు తెలియట్లేదు. కానీ నెక్స్ట్ ఒక మాట అంటాడు, ఏమంటాడు చూడండి, నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, నేను నడుచు మార్గం ఆయనకు తెలియను. ఆయన నన్ను శోధించిన తరువాత, ఆయన ఏం చేస్తున్నాడంట? అందరు చెప్పాలి, ఆయన ఏం చేస్తున్నాడంట? ఆయన శోధిస్తున్నాడు అనేది యోబు గ్రహించుకున్నాడు. నాకెందుకు ఈ కష్టం, నాకెందుకు ఈ నష్టం, నాకెందుకు ఈ ఒంటరితనం, నాకెందుకు ఈ పరిస్థితి? ఆయన శోధిస్తున్నాడు. ఆయన శోధించిన తర్వాత, నేను సువర్ణము వలె కనబడదును, నేను సువర్ణము వలె, లైక్ ఎస్ రిఫైన్డ్ గోల్డ్, సువర్ణము వలె కనబడతాను, బంగారంలా కనబడతాను. ఇంగ్లీష్లో చూసినప్పుడు ఐ కంఫర్ట్ యాజ్ గోల్డ్, రిఫైన్డ్ గోల్డ్. సువర్ణ బంగారము వల్లే నేను బయటకు వస్తాను, కనబడతాను. నాలో విలువ ఉంటుంది, నాలో చెత్త అంతా పోతుంది. ఇది ఎప్పుడు చెప్తున్నాడు యోబు? కాల్చబడుతున్న పరిస్థితుల్లో చెప్తున్నాడు. బయటికి వచ్చిన తర్వాత చెప్తాం కాదు, అన్ని బాగైన తర్వాత చెప్తాం కాదు. ఆయన ఉన్న వేదనలో, ఆయన ఉన్న బాధలో, ఆయన ఉన్న శ్రమల్లో, ఆయన ఉన్న ఒంటరితనంలో అనుకుంటున్నాడు. ఆయన భార్య 2వ అధ్యాయంలో చూస్తాము, ఆయన భార్య వచ్చి, ఇంకా ఇందుకు ఈ బ్రతుకు దేవుని దూషించి చావరాదా? ఇందుకు ఈ దిక్కుమాలిన బ్రతుకు నువ్వు దేవుడిని దూషించి చావరాదా? లోకంలో ధనవంతుడుగా బ్రతుకో, కానీ ఇలాంటి పరిస్థితులను దరిద్రుడులో కన్నా నీచ బ్రతుకులు ఉన్నావు, కురుపులతో ఆ బూడిదలో గోక్కుంటా కూర్చొని ఉన్నావు, ఇంకా చావరాదా దేవుని దూషించి? చచ్చిపోతాం బెటర్ కదా ఇలా బ్రతుకుతాను కన్నా. అపవాది ఇలాంటి మాటలు పెడతాడా మీ మైండ్లో? చచ్చిపోతాం బెటర్ కదా, ఇంకా బ్రతికి ఏం చేస్తాం? చచ్చిపోతాం బెటర్ కదా, ఇంకా చేసేది ఏముంది? ఇంకంతా పోయింది కదా, ఇంకా చచ్చిపోతా మేలు కదా, ఇంకేమంటారా? అక్కడే విశ్వాస పరీక్షలో విశ్వాస వీరుడిచ్చే జవాబు ఏమంటున్నాడు? మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడదు. దేవుడు మేలు అనుమతిస్తే మాత్రమే పొందుకుంటావా? కీడు కాదా? ఎంతమంది ఇక్కడ ఉన్నాళ్ళు చెప్పగలుగుతారు? మేలైనా కీడైనా నిన్నే వెంబడిస్తాను ప్రభువా, మేలైనా కీడైనా నష్టమైన కరువైన ఆశీర్వాదమైన దీవెనైనా ఏది ఏమైనా కూడా నిన్ను విడిచిపెట్టను ప్రభువా. శద్రక్ మేషక్ అబ్దెనగోలు చూడండి, మా దేవుడు సమర్థుడు మమ్మల్ని రక్షిస్తానికి. ఆయన సమర్థుడని మేము ఎరిగొన్నాము, కానీ ఆయన రక్షించిపోయకుండా పర్వాలే, ఇట్ ఈస్ ఫైన్. మేము ఇలాగే చావాలంటే ఫైన్. ఈరోజు చెప్పగలుగుతారా?
పర్వాలేదు, దిస్ ఇస్ హౌ గాడ్ వాంట్స్ టు టేక్ మీ, ఐఎమ్ ఫైన్. దిస్ ఇస్ వాట్ గాడ్ వాంట్స్ టు టేక్ మై బిలవడ్, ఐఎమ్ ఫైన్. కెన్ యూ సే దట్? దట్ ఈస్ ఫెయిత్. యోబు అందుకని ఆ స్థితిలో చూసినప్పుడు, ఆ శ్రమల పరిస్థితులు, ఆ పరీక్షలు చూసినప్పుడు ఆయన అంటాడు, నా విమోచకుడు సజీవుడు, నేను నా కన్నులారా ఆయనను చూస్తాను. ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. ఈరోజు మన డైలాగ్స్లో చెప్పేస్తాం, కరెక్ట్ నీ పోరాటంలో చెప్పు. చచ్చిపో అన్న మాట వినబడుతున్నప్పుడు చెప్పు. ఇంకా గివ్ అప్ అన్న మాట వినబడుతున్నప్పుడు చెప్పు. ఎక్కడికైనా పారిపో అన్న మాట వస్తుంది అప్పుడు చెప్పు. ఇంకా తిట్టే, బూతులు తిట్టే, కొట్టే, వారు అట్లా ఉంటే నువ్వు ఎందుకు ఇట్లా ఉండాలి, నువ్వు ఎంత గొప్పడు చూపించేయి, ఆ టైంలో చెప్పు. నా దేవుడు నాకు న్యాయం చేస్తాడు, నా దేవుడు నా జీవితంలో మేలు చేస్తాడు. సో కమింగ్ బ్యాక్ టు ద లాస్ట్ పాయింట్ దట్ ఐమ్ టాకింగ్ అబౌట్, ఇందుకు దేవుడికి మొదటగా ఈ జరుగుతాయి అని తెలిసి కూడా ఇందుకు అనుమతిస్తాడు. వై కుడ్ ఇట్ నాట్ అలౌ దెమ్ అనేటప్పుడు చూస్తే, దట్ ఈస్ వేర్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. నా జీవితంలో అనేక సార్లు ఈ ప్రశ్న ఉండేది, థియాలజికల్గా ఉండేది ఒకటి, ప్రాక్టికల్గా ఉండేది ఒక్కోటి. కానీ ఒకటి మాత్రం నేను గ్రహించాను, ఏంటంటే దేవుడు ఒక వ్యక్తి జీవితంలో ఏ స్థాయికైనా హెచ్చిస్తాడేమో కానీ కొన్నిసార్లు పరీక్షల్లో మొత్తానికి కిందకి దింపుతాడు, మొత్తానికి కట్ చేస్తాడు. ఇందా చెప్పిన ఉదాహరణ, నా ఉద్యోగాలు చేసుకునేటప్పుడు కావాల్సిన ఉండింది, దాని తర్వాత ఒకేసారి కట్. బట్ టుడే ఐఎమ్ నాట్ కట్, టుడే ఐఎమ్ నాట్ కట్, టుడే ఐఎమ్ బ్లెస్డ్ బియాండ్. బట్ దెన్ ఐ లివ్ విత్ గ్రాటిట్యూడ్. గ్రాటిట్యూడ్. నువ్వు జీవితంలో ఎప్పుడు పోగొట్టుకోవట్లేదు అనుకో, కృతజ్ఞత ఉండదు. ఉన్నదంతా తీసి పడేసిన తర్వాత ఇవి చాలా కృతజ్ఞత ఉంటుంది. ఎప్పుడు డబ్బులు లేని పరిస్థితులు లేవంటే కృతజ్ఞత ఉండదు. రూపాయి కూడా లేకుండా, రూపాయి కూడా ఇచ్చేవాడు లేకుండా ఒకేసారి నీ చేతిలో ₹1,00,00,000 పెట్టుకో, నువ్వు రూపాయికి వచ్చేపెట్టే దాంట్లో కృతజ్ఞత ఉంటుంది. పడుకుంటానికి మంచం కూడా లేకుండా నేల మీదే పడుకుని, స్టార్టింగ్ నుండే నేల పడుకునేవాడికి మంచం వస్తే పెద్ద ఇది ఉంటుంది, సాధించాడు రా అన్నట్టు ఉంటుంది. రాజకుమార్లాగా పెరిగి రోడ్లోకి పో, మరలా రా, కృతజ్ఞత ఉంటుంది. యూ విల్ నాట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. ఐఎమ్ ఆస్కింగ్ యూ, ఇన్ యువర్ లైఫ్ గాడ్ ఈస్ టీచింగ్ యూ గ్రాటిట్యూడ్. ఆర్ యూ గ్రేట్ఫుల్? వాట్ ఆర్ యూ గ్రేట్ఫుల్ ఇన్ యువర్ లైఫ్? నువ్వు తినే ఆహారము, నువ్వు ధరించే వస్త్రము, నువ్వు చేసే పని, నీ కలిగింది ఏదైనా కూడా కృతజ్ఞత ఉందా? బికాస్ చిన్నవే అనేక సార్లు గర్వంతో నేను సంపాదించుకున్నా, నేను కొనుక్కున్నా, నాది వెర్రవీగుతామండి. కానీ వాక్యాలను గమనిస్తే మనం చూడగలుగుతాం, గాడ్ టెస్ట్ టెస్ట్ టెస్ట్. ఆ టెస్ట్లో నిలబడాలి. యోబు చెప్పిన మాట, యెహోవా ఇచ్చెను తీసుకోనని చెప్తా ఈజీ, ఇచ్చానని గ్రహిస్తాం కష్టం. ఇది చాలా మంది, నాది దేవుడు తీసుకున్నాడు, నీదేంటి? నాది దేవుడు తీసుకున్నాడు, నాకు అన్యాయం చేశాడు, నీదా? ఇన్ ఫస్ట్ ప్లేస్ నీదా? అది ఇట్ ఇస్ నాట్ యోర్స్. హీ గేవ్ యూ ఎ కంపానియన్, ఎ చైల్డ్, ఎ బ్లెస్సింగ్, ఎనీథింగ్ ఇట్ కుడ్ బి. ఆయన తీసుకున్నాడు, ఆయన ఇష్టం. కానీ దేవుడు మాత్రం అన్యాయం చేయడండి. ఈ మాట నమ్మాలి. గాడ్ విల్ నెవర్ డిచ్ ఎనీబడి. మనం అంటాం కదా, నన్ను డిచ్ చేశాడు, నన్ను డిచ్ చేశాడు, నన్ను డిచ్ చేసింది. అన్యాయం చేయడు దేవుడు. ఆయన ఒకటి తీసుకుంటే, నేను వాక్యంలో గ్రహించింది ఒకటే, దేవుడు ఒకటి తీసుకుంటే దాన్ని తీసి, దాన్ని రీమేక్ చేసి, దాన్ని బ్లెస్ చేసి నీకు ఇంకో వర్షన్లు ఇస్తాడు. హి విల్ ఆల్వేస్ మల్టిప్లై ఇట్ అండ్ గివ్ ఇట్ యు. కానీ ఆ వెయిటింగ్ ప్రాసెస్ మాత్రం నువ్వు వెయిట్ చేయకపోతే వేస్ట్. జీవితంలో అనేక సార్లు దేవుడు మనల్ని పరీక్షిస్తూ అనేక రీతిలుగా మనల్ని తీసుకెళ్తాడు. కానీ తిరిగి చూసినప్పుడు మనం చెప్పగలుగుతాం ఒక మాట, ఏంటంటే శ్రమ నొందుటం నాకు తెలుసా మాట, ఇట్ వాజ్ గుడ్ దట్ ఐ వాజ్ అఫ్లిక్టెడ్. శ్రమ పొందటం నాకు మేలైంది. ఈరోజు మీరు శ్రమల్లో ఉన్నారంటే దేవుడు మిమ్మల్ని దీవిస్తున్నాడు నమ్మండి. గాడ్ ఈస్ వర్కింగ్ ఆన్ యూ. కానీ నీవు దేవుని ముందు యథార్థంగా ఉన్నావో చూసుకోండి. నీవు దేవుని వాక్యం తగినట్టుగా బ్రతుకుతున్నారో పరీక్షించుకోండి. దేవునికి నీకు ఏక మనసు కలిగి ఉందా? Are you in peace with God? Are you in oneness with God? Can you really say thank you? దేవా, నా జీవితంలో నువ్వు ఇచ్చిన ప్రతి దానికి వందనాలు, నా జీవితంలో నువ్వు చేసిన ప్రతి కార్యానికి వందనాలు. Is there anybody grateful here? ఎవరు?
ఏ విషయమే గ్రేట్ఫుల్? అన్ని అనొద్దు, ఏ విషయమే గ్రేట్ఫుల్? నాకు ఇచ్చిందంతా దేవుడే, సింపుల్. ఏ విషయంలో గ్రేట్ఫుల్? ఇన్ వాట్ మీన్స్ యువర్ గ్రేట్ఫుల్? సాక్ష్యం ఉన్నవాడు చెప్పగలుగుతాడు, మరణం గుమ్మమ్మ దగ్గర నిలబడినోడు చెప్పగలుగుతాడు. ఎందుకంటే వాక్యం చూసినప్పుడు రక్తస్రావణ స్త్రీ 12 years of suffering. ఇంకొక స్త్రీ చూస్తాం 18 years, 18 సంవత్సరములుగా లొంగుందంట. 18 years, 18 సంవత్సరాలకు లొంగుంది. యేసు ప్రభు ఆమెను స్వస్థపరుస్తున్నాడు. అనుకుని చూడండి, కుష్టి రోగి తన స్వస్థత పడతాం. బైబిల్ చూడండి, ఇటువంటి వారు యేసు ప్రభుని మామూలుగా గణపరచలే, మామూలుగా మహిమపరచలే. అందుకనే ఏమో ఆలయంలో కూడా కొంతమందికి అర్థం కాదు, జీవితంలో ఎప్పుడు ఏం పోగొట్టుకోలే, ఏం తిరిగి సంపాదించుకోలే, ఏమని థ్యాంక్ యూ చెప్తా. అందుకని పక్కన 18 సంవత్సరాలుగా శ్రమ పొంది చెరసాలలో ఉన్నట్టు బ్రతికి ఒకేసారి ఆయన మేలును చూసిన వ్యక్తి నీ పక్కన ఉన్నదప్పుడు ఎలాగ ఆరాధిస్తారు, ఎలాగ ప్రార్థిస్తారు? నువ్వు చేసినట్టు చెయ్యి. యూ ఎక్స్పెక్ట్ దమ్ టు బి లైక్ యూ. ఎందుకంటే ఓవర్ యాక్షన్ చేస్తున్నావు. నీకేం తెలుసు? 18 సంవత్సరాల బాధ నీకేం తెలుసు? 18 సంవత్సరాల ఒంటరితనం నీకేం తెలుసు? 18 సంవత్సరాల క్రష్ నీకేం తెలుసు? అందుకనే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటప్పుడు దట్స్ వై ఐ సే నాట్ ఎవ్రీ థ్యాంక్ యూ ఇస్ ఈక్వలెంట్. ఒక బిడ్డకి చాక్లెట్ ఇచ్చాక థ్యాంక్ యూ చెప్పాలి. ఒక వ్యక్తికి ₹1,00,00,000 సహాయం చేసాం అనుకో థ్యాంక్ యూ చెప్తారు. ఇద్దరు చెప్పిన మాట థ్యాంక్ యూయే, కానీ ఇద్దరు చెప్పే ఇంటెన్సిటీ వేరు. చాక్లెట్ తీసిన థ్యాంక్ యూ అని చెప్పేసినట్టు ₹1,00,00,000 తీసినట్టు థ్యాంక్ యూ అని చెప్పి వెళ్ళిపోచ్చా? ఈరోజు చాలా మంది దేవుడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ దేవా థ్యాంక్ యూ. నీ జీవితంలో చేసిన దానికి హౌ గ్రేట్ఫుల్ ఆర్ యూ? ద వర్డ్ కుడ్ బి థ్యాంక్ యూ, బట్ ద ఎక్స్ప్రెషన్ రియల్లీ మ్యాటర్స్. Don't tell me you will have no expression when you receive so much of help and you say, okay, thank you Lord. No. జీవితంలో నిజంగా కృతజ్ఞత ఉందంటే ఎక్కడ నిలబడండి, మీ కాళ్ళ మీద నిలబడండి. కృతజ్ఞత ఉన్నవారు మాత్రమే దయచేసి I have gratitude, I'm grateful to God. I don't care ఇతరులకి it makes sense or not. కానీ నా జీవితంలో దేవుడు చేసిన కార్యాలను బట్టి నేను కృతజ్ఞతాస్తుతులు. కుష్ఠరోగంట తిరిగి వచ్చి బిగ్గరగా కేకలు వేస్తూ, బిగ్గరగా దేవుని స్తుతిస్తూ, ఆయన మహిమపరుస్తూ, ఆయన ముందు సాగిలపడి ఆయన ఆరాధించాడంట. ఈరోజు నీ జీవితంలో ఏదో పోరాటం ఉందేమో, ఏదో కలవరం ఉందేమో, ఏదో అవసరత ఉందేమో, ఏదో నష్టం జరిగిందేమో. యోబు తన కలిగినంతా పోగొట్టుకున్న తర్వాత కూడా దేవుని ముందు వెళ్ళి సాగిలపడి దేవుని ఆరాధిస్తున్నాడు. యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకున్నాను, దేవుని మహిమపరుస్తున్నాడు. ఈరోజు మీ జీవితంలో పోరాటంలో ఉన్నప్పుడు కూడా దేవుని స్తుతించండి. జస్ట్ టెల్ హిమ్ థ్యాంక్ యూ లార్డ్. తన వాగ్దానాలను నెరవేర్చే దేవుడు అండి. ఈరోజు ఎంతో మందికి సులభంగా దేవుడు ఇచ్చిన దీవెనలు వారు గ్రహించలేకపోవచ్చు. అందుకనేమో ఒక వ్యక్తి ఏమి లేని స్థితిలో నుండి పైకి పడినప్పుడు కృతజ్ఞతతో దేవుని స్తుతిస్తూ అంటే దేవుడు ఇంకా ఇచ్చేస్తున్నాడు. గ్రాటిట్యూడ్ ఇస్ ద కీ. ఇదిగో వీఆర్ ఇన్ నవంబర్ విచ్ ఇస్ థ్యాంక్స్ గివింగ్ మంత్. దేవుడు చేసిన కార్యాలకి కృతజ్ఞత కలిగి ఉన్నారా? ఇంతవరకు ఇచ్చిన జయాన్ని బట్టి కృతజ్ఞత ఉన్నారా? ఇప్పుడు ఏదో నష్టం కనబడుతుందేమో కానీ ఇంతవరకు కార్యం జరిగించలేదా? తిరిగి చూడండి ఒకసారి మీ జీవితంలో, తిరిగి చూడండి మీ జీవితంలో దేవుడు చేసిన కార్యాలను తిరిగి చూడండి. మీ జీవితంలో దేవుడు అనుగ్రహించిన కృపను బట్టి ఆయన ఒక్కసారి ఆయన స్తుతులు చెల్లించండి. దేవుని హస్తం మీ తోడుందా? మీ బాధ నొప్పిలో కొన్నిసార్లు దేవుడు కనబడకపోవచ్చు. యోబు చెప్పిన రీతిగా నేను ముందుకెళ్తాను, నువ్వు అక్కడ ఉన్నావు కానీ నాకు కనబడతలేదు. నేను వెనక్కి వస్తాను, నేను అక్కడ నువ్వు ఉన్నావు కానీ నాకు కనబడతలేదు. నా ఎడం పక్కన నువ్వేదో పని చేస్తా ఉన్నావు, నాకు కనబడతలేదు, నేను గ్రహించలేకపోతున్నాను. నా కుడి పక్కన నువ్వు ఉన్నావయ్యా కానీ నిన్ను చూడలేకపోతున్నానయ్యా. అయినా యోబు నమ్మాడు, ఇదిగో నాకు ఈ పరిస్థితుల్లో కూడా నేను దేవుని నమ్ముతున్నాను, నా మార్గంలో దేవుడు ఎరిగి ఉన్నాడు. ఈవెన్ దో హి టెస్ట్ మీ, నేను బయటకు వచ్చేటప్పుడు మేలైన బంగారం వస్తా, ఘనమైన వ్యక్తికి వస్తా, విలువ కలిగిన వ్యక్తికి వస్తా,
నా జీవితం ఒక ఆశీర్వాదకరంగా వస్తా. నా స్వార్థం కాదు, నేను అనుకుంది కాదు, నేను ఆశపడింది కాదు తండ్రి, నీ చిత్తమే జరగాలి ప్రభా. ఇదిగో నా దగ్గర మిగిలింది నీ చేతులకు అప్పచెప్తున్నాను, నా దగ్గర ఉన్నది నీ చేతులకు అప్పచెప్తున్నాను, నా జీవితాన్ని నీ చేతులకు అప్పచెప్తున్నాను. మలచయ్యా, మేలుగా మార్చు ప్రభా, నీ చిత్తం జరిగించు ప్రభా, నీ ఘనమైన తలంపులు నెరవేర్చయ్యా, నీ వాగ్దానాలు నెరవేర్చు ప్రభా. యోగ్యత లేని నన్ను ఇంతవరకు నువ్వు రక్షించి నీ రక్తంతో కొని నీ సొత్తుగా నన్ను చేసుకున్నావు, నీకు వందనాలయ్యా. దేవా, నీ బిడ్డలను అపవాది బంధించి పెట్టి ఉంచడానికి వీల్లేదు ప్రభా. మాకు కావాల్సిన ప్రార్థన శక్తిని దయచేయి దేవా. మమ్మల్ని ఆరాధికులుగా చేయి ప్రభా, యథార్థ పరులుగా నిన్ను సేవించేవారుగా చేయి ప్రభా. మా సిలువ ఎత్తుకుని నిన్ను వెంబడించే జీవితం దయచే ప్రభా. ఏ పరిస్థితి అయినా నిన్ను విడవకుండా నిన్ను సేవించి నిన్ను వెంబడించే జీవితం మాకు దయచేయ. నీ బిడ్డ జీవితంలో చూడు, ఇక్కడ ఎవరిని అప్రెషన్ స్పిరిట్ అనేది ఏళ్తానికి వీల్లేదయ్యా. బంధించబడిన వారికి విడుదలనిస్తాను యేసు ప్రభా, నీ లోకంలోకి వచ్చావయ్యా. నీ నామములో మాకు జయంనిచ్చావు, నీ రక్తంలో మాకు జయాన్నిచ్చావు. ఇక్కడ ఏ ఒక్కరిని మనసులో కానీ శరీరంలో కానీ అపవాది బంధించి పెడతానికి వీలు లేదని ప్రకటిస్తున్నాము. ఇక్కడ ప్రతి ఒక్కరికి కావాల్సిన విడుదల, జయము, నెమ్మది యేసు నామములో అనుగ్రహించబడునుగా కానీ ప్రకటిస్తున్నాను. దేవా, ఏ శాపము మమ్మల్ని వెంటాడతానికి వీల్లేదయ్యా. ప్రతిదీ నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నామయ్యా. మా దోషంలో ఒప్పుకుంటున్నాం, మా పితరుల దోషంలో ఒప్పుకుంటున్నాం. క్రీస్తు రక్తంలో కడగబడిన మేము నూతన సొత్తుగా, నూతన సృష్టిగా ప్రకటిస్తున్నామయ్యా. నీ సొత్తుమయ్యా దేవా. గతానికి మా మీద అధికారం లేదని ప్రకటిస్తున్నాం దేవా. ఇక్కడ కుటుంబాలు కట్టబడాలయ్యా. కుటుంబాలు విడిపిన పరిస్థితులు ఇక్కడ నీ ఆలయంలోకి వచ్చిన వారైతే చూడు ప్రభువా, నీ ప్రేమతో నింపు ప్రభువా, నీ ఆత్మ కార్యములు జరిగించు ప్రభువా. దేవా, నువ్వు విరగొట్టే సమయంలో ఓర్చుకునే జీవితము, మౌనంగా నిన్ను సేవించే జీవితము దయచే ప్రభువా. సనుగుడు మాలో ఉండనవద్దు, గొనుగుడు మాలో ఉండనవద్దు, సంశయం మాలో ఉండనవద్దు. Lord, we will never question your sovereignty, Lord. We might be important, but you are omnipotent, Lord. నువ్వు విత్తనము ఇవ్వగలిగిన దేవుడివి, నువ్వు కార్యము జరిగించగలిగిన దేవుడివి. జీవితంలో ఫలము లేని, జీవితంలో జయము లేని, జీవితంలో ముందుకెళ్ళలేని పరిస్థితులు ఉన్నవారు ఇక్కడ ఉంటే దేవా, ఇదిగోనే ఈరోజు నీ వాక్యము వింటూ ఎవరైతే విశ్వాసంతో నీ చేతుల్లో సమర్పించుకుని నీవు కార్యము జరిగించని నిన్ను అడుగుతున్నారు, అటువంటి జీవితంలో ఇదిగోనయ్యా నీ హస్తము ద్వారంగా నూతన కార్యములు జరుగునుగా కానీ ప్రకటిస్తున్నానయ్యా. గర్భఫలము లేని వారు కూడా ఉంటే మూయబడిన గర్భములు నజరేయుడైన యేసు నామములో తెరవబడునుగా కానీ ప్రకటిస్తున్నాను. దీవెన, ఫలము, ఆశీర్వాదం, మేలు, సమృద్ధి, కుటుంబాలు కట్టబడును గాక, బిడ్డలను జ్ఞానంతో నింపబడును గాక, ప్రతి పనిలో జయం అనుగ్రహించబడును గాక, ప్రతి విషయంలో దేవుని తోడు సహాయము మనకు అనుగ్రహించబడును గాక. ప్రతి ఒక్కరి జీవితంలో షలోమ్ అని పలికిస్తున్నాను. యేసు నామములో సమాధానము కలుగును గాక. దేవా, నీ సమాధానంతో మమ్మల్ని నింపయ్యా. కలవరపరిచే ఆత్మలు, క్రియలు, వ్యక్తులు, పనులు, కార్యాల నుండి మమ్మల్ని తప్పించు ప్రభువా. సమాధానకర్త అయిన దేవా, మమ్మల్ని ఏలు ప్రభువా. ఇమ్మానుయేలు మా తోడుండి మమ్మల్ని నడిపించే ప్రభువా. మమ్మల్ని బలపరిచి నడిపించే ప్రభువా. నీ శక్తి ధైర్యంతో మమ్మల్ని నింపు ప్రభువా. ప్రతి విషయంలో మేలైన నీ ఘనమైన కార్యములు జరిగించి పండిన నజరేయుడైన యేసు నామములో ఈ ప్రార్థన అడిగి విడుచున్నాను తండ్రి. ఆమేన్.